నెల్లూరు శ్రీ ఆర్యవైశ్య సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ రావు ఆధ్వర్యంలో మార్చి ఏప్రిల్ నెలలో జన్మించిన వారైనా పెళ్లి రోజైన మన సీనియర్ సిటిజన్ సభ్యులలో ఘనంగా ఏర్పాటు చేసి సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నట్లు మీడియా ద్వారా అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ రావు తెలియజేశారు. ఈ రోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ఎల్ఐసి ఎన్వి కృష్ణయ్య వారి సతీమణి దేవసేన 50వ పెళ్లి రోజు సందర్భంగా వారికి అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్ ఘనంగా శాలువలతో బొకేలతో సన్మాన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే ఎల్ఐసి ఎన్వి కృష్ణయ్య ఆధ్వర్యంలో సీనియర్ సిటిజన్ సభ్యులకు అందరికీ అన్నదానం ఏర్పాటు చేసి గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి ఎన్వి కృష్ణయ్యతో వారి కుటుంబ సభ్యులు భారీ ఎత్తున పాల్గొని ఘనంగా శాలువలతో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గుండ్లపల్లి శ్రీధర్రావు, సెక్రటరీ చండూరు కృష్ణమూర్తి, ట్రెజరర్ అద్దెపల్లి సుబ్బారావు వారి జన్మదినం సందర్భంగా అతనికి కూడా ఘనంగా సత్కరించడం జరిగింది. అనంతరం అధ్యక్షుడు శ్రీధర్రావు ఎన్వి కృష్ణయ్య మీడియాతో మాట్లాడారు. తొలిసారి యాత్ర చేసాం. లైన్ క్లబ్లో ఉన్నాము, అవప్పాలో ఉన్నాము, అన్ని దిక్కుల్లో యాత్ర చేస్తున్నాం. మన సీనియర్ సిటిజన్ 60 ఏళ్ళు దాటిన వారి ఆడవాళ్ళు అయితేమి మగవాళ్ళు అయితేమి ప్రతి ఒక్కరు సంతోషంగా 40 మంది నెంబర్లు సెట్ చేసుకొని ఏసీ బస్సు ఏర్పాటు చేసుకొని వ్యక్తులు కూడా స్వామి దర్శనము, కళ్యాణము అన్ని ఏర్పాటు చేసుకొని వచ్చాం. చాలా సంతోషం. ఇది ప్రతి ఒక్క సభ్యులకి చాలా మంది నేను నమస్కారం పెడుతున్నాను. యాత్ర కాబట్టి నా మాట నా మీద నమ్మకం ఉంది. అందరూ సహకరించి ప్రతి ఒక్కరు మేము వస్తామని పెట్టుకున్నాము. ఇంకా ఎక్కడ ఏమని బిడ్డ పెట్టుకుని కోట వెనకాల రండి అందరూ. అట్టే ఉండాలి సార్, అట్టే ఉండాలా. ఈ కార్యక్రమాన్ని నెరవేర్చుకుంటూ ఉంటున్నాం మనము. చాలా గొప్ప విషయము. ఈ మధ్య హైదరాబాద్లో ఉన్నారు, వస్తున్నారు అని చెప్పారు. వారు కుటుంబ సమేతంగా వచ్చి ఎంతో సంతోషంగా వాళ్ళ కార్యక్రమానికి ఏర్పాటు చేస్తూ ప్రతి ఒక్క సంస్థని వారు కడక ముందే మిమ్మల్ని ఇద్దరిని చూస్తుంటే కళ్ళ పట్టగా ఉంది. మా అమ్మ నాయన మీ
గవర్నమెంట్ ఆఫ్ పోలీస్ కొన్ని కారణాల వల్ల చాలా మేము ఎంతో చింతిస్తున్నాము. ఈ కార్యక్రమంలో సాయి గారు ఓట్ తీసుకుని 50వ సంవత్సరం యానివర్సరీ డే జరుపుతూ అందరికీ ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ప్రతి ఒక్క విషయాన్ని గమనించుకొని ఏర్పాటు చేస్తున్నాము. ప్రతి నెల తప్పకుండా ఈ మధ్య 23-25 నెల పెంచుల కోణ సభ్యులందరూ 30 మంది ఏకదాటిగా 30 మంది తీసుకొని ఆ కార్యక్రమాన్ని దర్శనము, కళ్యాణము, దర్శనము, దర్శనము, స్వామీజీ దర్శనం చేసుకొని ఈ కార్యక్రమం చేసుకుంటూ ఏ ఇబ్బంది లేకుండా మేము దర్శనం చేసుకొని వచ్చాము. చాలా సంతోషము. తొలిసారి యాత్ర కాబట్టి అందరూ సభ్యులందరూ సంతోషంగా ఆనందంగా చేశారు. థ్యాంక్ యూ. శ్రీధర్ గారు పేరు వచ్చిన తెలియదు వచ్చిన తర్వాత వాళ్ళ ప్రజలు కూడా చాలా నిజంగా నిరాటంగా చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా అసోసియేషన్ నుంచి కూడా ఫస్ట్ అవుట్ ఆఫ్ ద సిటీ క్యాంపస్ పెట్టింది కార్యక్రమం ఆదివారం వెంకటేశ్వర చాలా నిర్విఘ్నంగా నిర్వహించారు. వారికి అందరికీ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మళ్ళా మేము ఒకటి కోరేవాయింది వెంకటేశ్వర క్షేత్రానికి కూడా ఒక కార్యక్రమం నిర్వహించాల్సింది అని కోరాము. దాన్ని ఆలోచిస్తూ ఉంటున్నారు. అది నిర్విఘ్నంగా నిర్వహించాల్సిందిగా కోరుతున్నాము. ఈ సందర్భంగా మా పురాతన మిత్రుడు అంటే వారి సీనియర్ సిటిజన్ పుట్టినప్పటి నుంచి ఉన్నటువంటి గిరిజన ప్రకాష్ రావు గారు వారి సందేశాన్ని వినిపిస్తారు. సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఏర్పాటు చేసి సుమారు 20 సంవత్సరాలు అయింది. అప్పటి నుంచి చాలా చక్కగా జరుగుతున్నది. ఇటీవల కాలంలో కొత్తగా ఈ సంవత్సరం నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేస్తూ పెంచలకోన యాత్ర చేశారు. దిగ్విజయంగా కొనసాగించారు. ఫస్ట్ టైం ఇన్ని ఏళ్ల తర్వాత యాత్ర ప్రారంభించడం మొదటిసారిగా భావిస్తూ ఇక మంచి మంచి కార్యక్రమాలు తిరుమల కూడా తీసుకోవాల్సిందిగా ఓన్లీ సీనియర్ సిటిజన్ కాబట్టి అందరికీ టికెట్లు బుకింగ్ చేసి తీసుకోవాల్సిందిగా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.